స్టేడియం బయటికి వెళ్ళి అదరకొట్టిన పెద్ది షాట్. దేనికైనా టైమింగ్, ప్లానింగ్ ఉంటే ఫలితాలు కరెక్ట్గా వస్తాయి. నిన్న పెద్ది టీజర్ విషయంలో దర్శక నిర్మాతలు తీసుకున్న ఈ జాగ్రత్త అదిరిపోయే రిజల్ట్ ఇచ్చింది. 24 గంటల గడవక ముందే దేవరని గ్రాస్ చేస్తూ ఒక్క రోజులో 30 మిలియన్ల వ్యూస్ సాధించిన టాలీవుడ్ మూవీగా మొదటి రికార్డు అందుకోవడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. ముందు నుంచి చెబుతున్నట్టే ఈ గ్లిమ్స్ దెబ్బకు బిజినెస్ లెక్కలు మారిపోయాయి. విడుదలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ ముందు అనుకున్న దానికన్నా ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహం చూపిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇక్కడ టైమింగ్ గురించి కొంచెం ప్రస్తావించుకోవాలి. ఒక పక్క ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. క్రికెట్ ప్రేమికులు దీని హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో రామ్ చరణ్తో సిక్సర్ కొట్టించే షాట్ పెట్టడం ఒక్కసారిగా సోషల్ మీడియాని ఊపేసింది. గంటల వ్యవధిలో వేలాది ట్రెండింగ్ వీడియోస్ వచ్చేశాయి. చరణ్ బ్యాటింగ్ని సింహాద్రి, జల్సా, సలార్, దసరా లాంటి సినిమాలతో ముడిపెడుతూ ఆన్లైన్ ఎడిటర్లు తమ క్రియేటివిటీని బయటపెడుతూ ఉన్నారు. వాట్సాప్ తదితర గ్రూపుల్లో షేర్ వేసుకుంటున్నవి లక్షల్లో ఉన్నవి. ఇక ఇదంతా కేవలం ఒక్క షాట్ చూపించిన ప్రభావమే. నిర్మాత రవిశంకర్ అన్నట్టు తమకు తెలియకుండానే ఒక్కొక్కరు కొన్ని వందల సార్లు ఈ బ్యాటింగ్ షాట్ చూసేలా వైరల్ అయిపోయింది. రీల్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఐపీఎల్ మ్యాచ్లు ఇంకా బోలెడున్నాయి. అన్ని టీములు, ముఖ్యంగా హైదరాబాద్ టీం కోసం ఫ్యాన్స్ పెద్ద క్లిప్ని ఎన్నిసార్లు వాడుకుంటున్నారో చెప్పలేం. RRRతో వచ్చిన పాన్ ఇండియా గుర్తింపు రామ్ చరణ్కు హిందీలో కూడా ఉపయోగపడుతుంది. దీనికోసం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం గమనించాల్సిన విషయం. శంకర్ మీద సైతం చూపించినంత నమ్మకం రామ్ చరణ్కు బుచ్చిబాబు మీద వచ్చేసింది. దానికి తగ్గట్టే ఫ్యాన్స్ నమ్మకాన్ని మొదటి అడుగులోనే గెలుచుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.